హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ పాప. నా పేరు జయశ్రీ బైరసిటీ. ఇది చెంగాలమ్మ సిరీస్లో పార్ట్ 2 వీడియో. లాస్ట్ వీడియోలో మనం అమ్మవారి టెంపుల్ ఎక్కడుంది, ఏ శతాబ్దంలో నిర్మించారు అన్న విషయాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం అమ్మవారిని త్రికాళి చెంగాలి అని ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం. అమ్మవారి యొక్క ఎడమ చేతి భాగం పార్వతీదేవిని, కుడి చేతి భాగం సరస్వతీదేవిని, ఇంకా మధ్య భాగం శ్రీ మహాలక్ష్మీదేవిని వర్ణిస్తూ ఉంటుంది. అప్పట్లో చోళ పండితులు అమ్మవారి విగ్రహాన్ని రూపొందించారని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారి విగ్రహం 8 ఆయుధాలు కలిగి రూపాన్ని వర్ణిస్తూ ఉంటుంది. ఈ అమ్మవారి యొక్క ఆయుధం రాక్షసుడిపై నిలబడి ఉన్న భంగిమలో శక్తివంతమైన ఆయుధాన్ని కలిగి ఉంటుందంట. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అమ్మవారి గుడికి తలుపులు ఉండవు. ఈ విషయం గురించి మీకు తెలుసా? అమ్మవారిని మహాకాళి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంతకీ అమ్మవారి గుడికి తలుపులు ఉండవని చెప్పా కదా, ఎందుకు ఉండవు? ఇలాంటి విషయాల గురించి నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. నెక్స్ట్ పార్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎవరు మిస్ అవ్వద్దు. మీకు కన్నా నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను, బాయ్.